అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇంకా రాసే వాళ్ళు కూడా బాగా రాయాలని కోరుకుందాము. ఇక 9వ తరగతిలో 16వ పాఠం భారతదేశంపై వలసవాద ప్రభావం చాలా చిన్నగానే ఉన్నాయి. దీని తర్వాత ఒక్కొక్కటి ఓకే. ఈ ఒక్కసారి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఎందుకంటే డిఎస్సికి కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బిట్టు వదలకుండా సూపర్గా ఉన్నాయి. 10 సార్లు ఈ వీడియోలు చూస్తే ఇంకా బుక్స్ చదివే అవసరం లేదు. డిఎస్సికి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు మాత్రం ఇది ఫాలో అవ్వండి. ఎందుకంటే 6th క్లాస్ నుంచి నేను ఎందుకు డిఎస్సి దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో చేశాను. అది 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా 50 నిమిషాలైనా ఓకే. మళ్ళీ 50 నుంచి 100 వరకు ఒక్కొక్క దానికి 50 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. సో దానివల్ల అసలు మొత్తం బుక్స్ చూసాను, ఒక్క బిట్ కూడా పోకుండా ఉంది. మీరు డిఎస్సికి కూడా ఇదే ఫాలోగా అంటే నాదే ఫాలో అని చెప్తలేను. డిఎస్సికి కూడా వీడియోస్ ఫాలో అవుతే చాలా 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 బాగుంటుంది. అందుకే ఒక రిథంలో ఉండాలని ఎన్ని చేసినా మధ్యలో సోషల్ మాత్రం వేసి పెట్టట్లేదు. ఇంకా 4-5 లెసన్స్ అయితే 9th క్లాస్ అయిపోతుంది. 6th 7th 8th 9th 10th టోటల్గా ఇన్ని వీడియోస్ అయిపోతాయి ఓకే. తెలుగు మాత్రం 3rd నుంచి 10th వరకు ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్రిటిష్ వారి పాలనకు ముందు ఆదివాసీలు అడవులకు యజమానులు. వేటాడడానికి దుంపలు, పళ్ళు, పూలు, మూలికలు సేకరించడానికి, పశువులను మేపుకోవడానికి అడవులను ఉపయోగించుకునేవాళ్ళు. ఆదివాసులు బజారు నుండి ఉప్పు, ఇనుము వంటి వస్తువులను కొనటం కోసం మాత్రమే అటవీ ఉత్పత్తులను అమ్మేవాళ్ళు. లాభాల కోసం అడవిలో లభించే కలప, ఇతర వస్తువులను అమ్మేవాళ్ళు కాదు. ఆదివాసులు చాలామంది పోడు వ్యవసాయం చేసేవారు. ఆదివాసులు ఏ వ్యవసాయం చేసేవారు? పోడు వ్యవసాయం చేసేవాళ్ళు. 1879లో భారతదేశంలో దాదాపుగా 8,000 కిలోమీటర్ల రైలు మార్గాలు ఏర్పడ్డాయి. ఎన్ని? 8,000. ఎప్పుడు? 1889. ఈడొకటి వేస్తే ఒకటి తక్కువ ఓకే. ఇంకా గుర్తుపెట్టుకోరు. రైలు మార్గాలు 79 ఇక్కడ వస్తే 80 వేస్తుండే. 1880 8,000 అట్లా వస్తుండే. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇట్లా కిలోమీటర్ల రైలు మార్గాలు ఏర్పడ్డాయి. 1910 నాటికి 50,000 కిలోమీటర్ల పైగా రైలు మార్గాలు పూర్తి అయ్యాయి. రైలు పట్టాలు కదలకుండా ఉండేలా వాటిని అడ్డంగా వేపే కలప పట్టీలను స్లీపర్లు అంటారు. కలప పట్టీలను స్లీపర్లు అంటారు. స్లీపర్లు ఓకే, గుర్తుపెట్టుకోండి. స్లీపర్లకు అవసరమైన కలప హిమాలయ టెరాయి ప్రాంతాల అడవిలో నుంచి నరికేవాళ్ళు. చిట్టాగంగ్ అడవి ప్రాంతము కస్సాలాంగ్ నది వెంట కలదు. చిట్టాగంగ్, కస్సాలాంగ్ గుర్తుపెట్టుకోరు. చిట్టాగాంగ్ లాంగ్, కస్సాలాంగ్ ఓకే. ఇలా ఏదో ఒకటి సిమిలర్గా చేసుకొని చదువుతుంటే అన్ని కోడ్స్ అని కాకపోయినా కొన్ని సిమిలర్గా అరే కస్సాగాంగ్, చిట్టాగాంగ్ అని గుర్తొస్తుంది. అప్పుడు మనకు గుర్తుపెట్టేటప్పుడు మనం మొత్తం మైండ్ ఏకాగ్రతలో ఉంటుంది కాబట్టి చట్టని గుర్తొస్తుంది. సింగు భూము అడవులను చోటానాగ్పూర్లో కలవు. నాగ్పూర్ సింగ్పూర్లో కలదు ఓకే. 1897 మేలో సింగు భూమి అడవులలో సాల్ దుంగలను స్లీపర్లుగా కోయటం కోసం ఆదివాసులను అటవీ శాఖ నియమించుకుంటుంది. బ్రిటిష్ కాలంలో అడవులను నరకడానికి హక్కును ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించేది. ఈ వేలంలో అడవులను చేజిక్కించుకోవడానికి గుత్తేదారులు పెద్ద మొత్తంలో డబ్బులను చెల్లించేవాళ్ళు. దీనితో ఈ వేలం పాట ద్వారా ప్రభుత్వానికి బాగా రాబడి వచ్చింది. 1864లో భారత ప్రభుత్వం అటవీ శాఖను స్థాపించింది. ఆదివాసుల తిరుగుబాట్లు. ఈ కాలంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కి చెందిన బైగా, మురియా, గొండ, భీల్ జాతులు, తెలంగాణకు చెందిన కోండు, కోయా, కోలం జాతులు, ఒడిస్సాలోని సవర ఆదివాసులు తమ పాత పద్ధతిలో వ్యవసాయం చేయటం సాధ్యం కాలేదు. 1856 జార్ఖండ్లో సంతాల్ ఆదివాసులు తిరుగుబాటు చేశారు. ఎవరు చేశారు? జార్ఖండ్లో సంతాల్. 1880 1922లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కోయా ఆదివాసులు, 1910 బస్తార్లోని మరియా ఆదివాసులు, 1940లో గోండు కోలం ఆదివాసులు తిరుగుబాటు చేశారు. ఇవి మొత్తం మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. ఒక్కసారి చదివితే గుర్తుండదండి. 2 సార్లు చదవాలి, లేకపోతే వీడియో 2 సార్లు వినాలి. 30 నిమిషాల వీడియో 20 నిమిషాల వీడియో 2 సార్లు వింటే తప్పేం లేదు.
సోషల్ రాసేవాళ్ళు. జార్ఖండ్కు చెందిన సంతాల్ ఆదివాసులు మొదటి నుంచి బ్రిటిష్ పాలనను నిరసిస్తూ వ్యతిరేకిస్తున్నారు. 1855-56 సంతాలుగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఈ సమయంలో జమీందారులను, వడ్డీ వ్యాపారస్తులను చంపి దోచుకోసాగారు. బ్రిటిష్ పాలన అంతమైందని, సంతాల్లో స్వేచ్ఛ రాజ్యాన్ని స్థాపించబోతున్నామని సంతాల్ ప్రకటించారు. సంతాల్కు బ్రిటిష్ వారి మధ్య జరిగిన యుద్ధంలో 15,000 సంతాల్ ఆదివాసులు చంపబడ్డారు. చివరికి ఈ తిరుగుబాటు బ్రిటిష్ వారు అణిచివేశారు. తర్వాత బిర్సా ముండా నాయకత్వంలోని తిరుగుబాటు. బిర్సా ముండా జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న చోటానాగ్పూర్లో పీఠభూమిలో ముండా ఆదివాసులు 1874 నుంచి 1901 మధ్య బిర్సా అనే యువకుడి నాయకత్వంలో బ్రిటిష్ పాలన అంతం చేయాలనుకున్నారు. బిర్సా అని అక్కడి ప్రజలు దేవుడిగా భావించేవాళ్ళు. బిర్సా అతడు చెప్పిన ప్రతి మాటను అనుసరించేవాళ్ళు. ఈ సమయంలో నాయకులను పట్టుకొని జైలు పాటు చేయడంతో ముండా తిరుగుబాటుకు బ్రిటిష్ వారు అణిచివేశారు. తెలుసా, ముండా తిరుగుబాటును బ్రిటిష్ వారు అణిచివేశారు. 1900లో బిర్సా ముండా జైల్లో చనిపోయాడు. 1900 ముండా, ఈ జీరోలు, ఈ రెండు జీరోలు గుర్తుపెట్టుకోరు. ఈ ముండాల 0 ఉంటుంది కదా, ఇక్కడ 2 జీరోలు. బిర్సా ముండా ఏదో ఒకటి హాస్యంగానైనా గుర్తుపెట్టుకోవాలి అంతే. కొంచెం జైలులో చనిపోయాడు. కమావూరులో అడవి తిరుగుబాటు. 1921-22లో ఉత్తరాఖండ్లోని కుమావు ప్రాంతంలో అడవిపై తమ హక్కులను ప్రభుత్వం తీసుకోవడంతో అటవీశాఖకు రైతాంగం నిరాకరించింది. ఈ ప్రాంతంలోని ప్రజలు అటవీశాఖ నియమాలను బహిరంగంగా ఉల్లంఘించారు. ఈ కాలంలో గుత్తేదారులకు కట్టపెట్టిన అడవులను తగలబెట్టడానికి ప్రయత్నించారు. ఈ తిరుగుబాటు కారణంగా బయట నుండి వచ్చిన ప్రజలు ఆదివాసుల భూములను కొనడానికి వీలు లేదని కొత్త చట్టాలను బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. అల్లూరి సీతారామజు విశాఖపట్నం జిల్లా పండ్రంగి గ్రామంలో 1897 జూలై 4న జన్మించాడు. ఎక్కడ? పండ్రంగి గ్రామం. రామరాజు తల్లిది విశాఖపట్నం, తండ్రిది భీమవరం దగ్గర మోగొల్లు. రామరాజు తండ్రి రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో అధికారిక ఫోటోగ్రాఫర్గా పనిచేశాడు. రామరాజు తండ్రి రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో అధికారిక ఫోటోగ్రాఫర్గా పనిచేశాడు. రామరాజు తండ్రి చనిపోవడంతో మేనమామ రామచంద్రరాజు దగ్గర పెరిగాడు. 1882లో మద్రాసు అటవీ చట్టం చేయడంతో అది గిరిజనులను అడవులలో స్వేచ్ఛగా తిరగటానికి నిషేధించింది. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలో సరిహద్దు ప్రాంతంలో రామరాజు గిరిజన తిరుగుబాటును నాయకత్వం వహించాడు. బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొంది చింతపల్లి, రంపచోడవరం, దమ్మనపల్లి, కృష్ణాదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల నర్సంపేట, అన్నవరం వంటి ప్రాంతాలలో పోలీసు స్టేషన్లపై రామరాజు దాడులు చేశారు. దమ్మనపల్లి దగ్గర స్కాట్ కవర్డ్తో సహా అనేక బ్రిటిష్ సైనికులను తిరుగుబాటుదారులు చంపేశారు. మల్లుదొర, గంటం దొర వంటి గిరిజనుల నాయకత్వంలో గిరిజన ఏర్పరిచి విల్లు బాణంతో పోరాటాన్ని కొనసాగించాడు. 1922 డిసెంబరు సాండర్స్ నాయకత్వంలో అస్సాం రైఫిల్స్ కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వం పంపింది. వీళ్ళు పెగడపల్లె వద్ద మకాం వేశారు. ఆ పాటికి రహస్య జీవితం గడుపుతున్న రామరాజు 4 నెలలకు బయటకు వచ్చి గంటల దొర వంటి గిరిజనుల నాయకత్వంలో గిరిజన దళాలను ఏర్పరిచి విల్లు బాణాలతో పోరాటాన్ని కొనసాగించాడు. తిరుగుబాటుని అణిచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి డిసెంబర్ 1922 నుంచి 1 సంవత్సర కాలం పట్టింది. చింతపల్లి అడవుల దగ్గర రామరాజుని పట్టుకున్న బ్రిటిష్ సైన్యం పంప గ్రామం సమీపంలో 7/5/1924 కొయ్యూరు వద్ద రామరాజుని కాల్చి చంపారు. 24ల కొయ్యూరు వద్ద రామరాజుని కాల్చి చంపేశారు. కొమరం భీం జిల్లాలోని సంకెనాపల్లి గ్రామంలో కొమరం భీం పుట్టాడు. అతడు పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉండగా నిజానికి ఇన్ఫార్మర్గా ఉన్న సిద్దికి అనే జాగీర్దారు భీం పొలాలను ఆక్రమించాడు. కోపంతో కొమరం భీం సిద్దికి చంపేశాడు. పోలీసులు చెర నుండి భీం అస్సోంకు పారిపోయాడు. అస్సోంలో భీం కాఫీ, తేయాకు తోటల్లో కార్మికుడు 5 సంవత్సరాల పాటు పనిచేశాడు. కొమరం భీం మిత్రుడు కొమరం భీము
సూరు నుండి రహస్యంగా తమ ప్రాంతాలలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు పోరాటంతో, బిర్సా ముండా తిరుగుబాటుతో భీమ్ స్ఫూర్తి పొంది నిజానికి అసలు వ్యతిరేకంగా పోరాటం కొమరం భీం మొదలుపెట్టాడు. కొమరం భీం ఉన్న కాలంలో అడవిలో పశువులను మేపినందుకు, వంటకి కట్టెపుల్లలు సేకరించినందుకు నిజాం ప్రభుత్వం జం రామ్, ధూప పెట్టె అన్న పేర్లతో పన్నులు వసూలు చేశారు. ఇది వస్తాయండి ఖచ్చితంగా. జంరాము ధూపపెట్టి అన్న పేర్లతో పన్నులు వసూలు చేసింది. ఈ పన్నులు కట్టవద్దని కొమరం భీం ఆదివాసులను జల్ జంగల్ జమీన్ అనే నిదానంతో పిలుపునిచ్చాడు. జల్ జంగల్ జమీన్ అనగా నీరు అడవి భూమి అన్నట్టు అర్థం. కొమరం భీం కాలంలో భూమి కోసం ఆదిలాబాదు జిల్లాలో 12 గ్రామాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. గోండు, కోయ యువకులతో గొరిల్లా సైన్యాన్ని కొమరం భీం ఏర్పాటు చేశారు. గోండు, కోయ జోడేఘాట్ని కేంద్రంగా చేసుకొని కొమరం భీం తన గొరిల్లా పోరాటం చేశాడు. జోడేఘాట్ అడవులలో ఒక పౌర్ణమి రోజున నిజాం సైన్యంతో జరుగుతున్న పోరాటంతో కొమరం భీం మరణించాడు. గిరిజన ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేయడానికి నిజాం ప్రభుత్వం హైమాన్ డార్ఫ్స్ని నియమించింది. బ్రిటిష్ ప్రభుత్వం పారిశ్రామిక విధానం 1850లో మొదటి ముంబైలోను, తర్వాత అహ్మదాబాద్లోను భారతీయ నూలు మిల్లులు స్థాపించబడ్డాయి. 1917 తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అనేక విదేశీ వస్తువులపై పన్నులు విధించారు. బ్రిటిష్లోని వస్త్ర పరిశ్రమకు సహాయపడడానికి భారతీయ చేనేత కార్మికులు చేసిన బట్టపై బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక పన్నులు వేసేది. అయితే భారతీయ పరిశ్రమలకు సహాయపడడానికి భారతదేశము బ్రిటిష్ బట్టలపై ఇటువంటి పన్నులు కనిపిస్తుంది అక్కడ. బ్రిటిష్లోని వస్త్ర పరిశ్రమలను సహాయపడడానికి భారతీయ చేనేత కార్మికులు నేసిన బట్టలపై బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక పన్నులు వేసేది. అయితే భారతీయ పరిశ్రమలకు సహాయపడడానికి భారతదేశంలో బ్రిటిష్ బట్టలపై ఇటువంటి పన్ను విధించడానికి ప్రయత్నం తిరస్కరించింది. 1896లో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఈ కాలంలో బ్రిటన్ నుండి భారతదేశం వస్తున్న బట్టలపై ప్రభుత్వం 3.5 పన్ను విధించింది. అయితే ఈ చర్య వలన బ్రిటిషు బట్ట అమ్మకాలు దెబ్బతినకుండా అంటే పన్నులు అనగా 3.5% పన్నును భారతదేశంలో తయారవుతున్న బట్టలపై కూడా వేసింది. ప్రభుత్వ పద్ధతి లేకపోయినప్పటికీ భారతదేశంలో బట్ట, నూలు, పంచదార, జనపనార, కాగితం, అగ్గిపెట్టెలు, సిమెంటు వంటి పరిశ్రమలు స్థాపించారు. అయితే 1914వ సంవత్సరం తర్వాత మాత్రమే ఇవి వేగంగా అభివృద్ధి చెందాయి. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధ కాలం 1914-18 మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో భారతదేశంలోకి విదేశీ వస్తువుల దిగుమతి గణనీయంగా పడిపోయింది. దీనికి కారణం రవాణా ఓడలను యుద్ధ సంబంధ పనులను మళ్లించడం వలన ఓడల కొరత ఏర్పడడం మరియు యూరప్ కర్మాగారాల్లో యుద్ధానికి కావలసిన వస్తువులను ఉత్పత్తి చేయడం. 1917 అనేక విదేశీ వస్తువులపై పన్నులు విధించడం వలన భారతదేశంలో స్థాపించిన కర్మాగారాలు వేగంగా అభివృద్ధి చెందాయి. జంషెడ్జీ టాటా అనే పారిశ్రామికవేత్త జంషెడ్పూర్ వద్ద భారతీయులు స్థాపించిన ఉక్కు కర్మాగారం మొదటిది. బ్రిటిష్ కాలంలో భారత పరిశ్రమల ప్రయోజనాల కోసం స్థాపించిన సంఘం వ్యాపార పరిశ్రమల భారతీయ సమైక్య ఫిక్కీ ఫిక్కీ 1850 నుంచి భారతదేశంలో యంత్ర ఆధారిత పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఈ కాలంలో నూలు వడకటం, బట్ట నెయ్యటం అతిపెద్ద పరిశ్రమగా కలదు. 1905 నాటికి వస్త్ర పరిశ్రమలో 2.25 లక్షల మంది, జనపనార పరిశ్రమలో 1.5 లక్షల మంది, బొగ్గు గనుల్లో 1 లక్ష మంది కార్మికులు పనిచేసే ఈ కాలంలో భారతదేశంలో కాన్పూర్, ముంబై, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై వంటి అనేక పట్టణాలు పెద్ద పారిశ్రామిక నగరాలుగా మారాయి. ఈ రోజుల్లో ఉత్పత్తి చేసిన సరుకులకు బట్టి కూలీ చెల్లించేవాళ్ళు. ఎంత ఉత్పత్తి చేస్తే అంత కూలీ ఉన్న నియమాన్ని యజమానులు చేశారు. 1880లో మిల్లులలో విద్యుత్ బల్బులను బిగించసాగారు. దీని వలన పని గంటలు పెరిగేవి. 1870ల నుంచే ముంబైలో ఒకటి తర్వాత ఒకటి కార్మిక సమ్మెలు జరగడం మొదలైంది. 1900-1901 మధ్య ముంబైలో 20 కర్మాగారాల కార్మికుల వేతనాన్ని 12.5% తగ్గించాయి. దీనిని స్పందనగా 20,000 కార్మికులు పని మానేసి సమ్మెకు దిగారు. 20 కర్మాగారాలు 10 రోజుల పాటు మూసివేయబడ్డాయి. 1919 జీవన వ్యవసాయం పెరుగుతోంది.
లో జీవన వ్యవసాయం పెరుగుతోంది. కానీ కార్మికుల వేతనాలు పెరగకపోవడం వలన ముంబైలో అన్ని కర్మాగారాల కార్మికులు సమ్మె చేయడం వలన 12 రోజుల పాటు మిల్లులు పనిచేయలేదు. 1908లో ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధుడైన లోకమాన్య తిలక్ను బ్రిటిష్ ప్రభుత్వం 6 సంవత్సరాల దేశ బహిష్కరణ శిక్ష విధించింది. దీనికి వ్యతిరేకంగా ముంబై కార్మికులు 6 రోజుల సమ్మెకు దిగారు. కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు. భారత ప్రభుత్వం మొదటి కర్మాగారాల చట్టాన్ని 1881లో చేరింది. ఈ చట్టం ప్రకారం 7 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాలను నియమించకూడదు. 7 నుంచి 12 సంవత్సరాల పిల్లలతో రోజుకు 9 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు. ఇది రోజులో 1 గంట విరామం ఇవ్వాలి. వాళ్ళకి నెలలో ఇప్పుడు 7 నుంచి 12 సంవత్సరాల పిల్లలతో రోజుకి 9 గంటల కంటే ఎక్కువ పని చేయించారు. అది 12 సంవత్సరాలు. మనం ఇప్పుడు 18 అని పెడతాం, ఎందుకంటే అక్కడ వరకు బాలలు అంటారు కాబట్టి. ఈ 1881 ఇది 1881 చట్టాలు ఎట్లా వేసారు? 1881 ఓకే. కంటే ఎక్కువ పని చేయించకూడదు. రోజులో 1 గంట విరామం ఇవ్వాలి. వాళ్ళకి 4 రోజుల సెలవు ఇవ్వాలి. ఓకే. 1991లో మహిళా కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు చేశారు. ఈ చట్టం ప్రకారం మహిళా కార్మికులతో రోజుకు 11 గంటలకు మించి పని చేయకూడదు. మహిళా కార్మికులకు రోజుకు 1.5 గంటల విరామం ఇవ్వాలి. పిల్లల పని గంటలకు రోజుకు 9 నుంచి 7 తగ్గించారు. 9 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగార యజమానులు పనిలో పెట్టుకోకుండా నిషేధించారు. 9 సంవత్సరాల పిల్లలు. ఓకే. 1911 కర్మాగారాల చట్టం ప్రకారం వయోజన పురుష కార్మికులతో రోజుకు 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు. 6 గంటల పని తర్వాత 6 గంటల విరామం ఉండాలి. 1931లో ఇంగ్లాండ్లోని లాంక్లైర్లో మిల్లు కార్మికులు గాంధీజీని కలిసి భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. కార్మిక సంఘాలు 1920 నుంచి ఏర్పడ్డాయి. సంఘాలు గిర్నీ కాంగర్ యూనియన్ కింద ముంబై కార్మికులు 1928లో సమ్మె చేసి మంచి ఫలితాలు సాధించారు. సో అహ్మదాబాద్లో గాంధీజీ ప్రభావంతో మజ్దూర్ మహాజన్ అది మజ్దూరే ఉంటారు అన్న శక్తివంతమైన కార్మిక సంఘం ఏర్పడింది. మజ్దూర్ ఉంటుంది, ఇది మజ్దూర్ మహాజన్ అన్న శక్తివంతమైన కార్మిక సంఘం ఏర్పడింది. ఓకే. ఆదివాసులు పోడు వ్యవసాయం అంతే. సో ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఇలాగే అన్ని వీడియోస్ ఉన్నాయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో చూడండి. 6 నుంచి ఒక్క లెసన్ పోకుండా చేశాను నేను. 6, 7, 8, 9, 10. ఓకే. ఎందుకంటే డిఎస్సి వరకు కూడా ఇంకా అవే చూస్తారు కాబట్టి అలా చేశాను. ప్లీజ్ తప్పకుండా మీరు ఉపయోగపడితే మీరు బుక్ ఎన్ని చదివినా ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకు అవగాహన వస్తుంది, ఇంకొంచెం రివిజన్ అవుతుంది. ఓకే. బుక్ చదివిన వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఓకే. ఒక్కసారి చూసుకోండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. సింగు భూమ్ అడవులు ఏ ప్రాంతంలో కలదు? ఇప్పుడు మీరు బుక్ చదివారు, తర్వాత పాయింట్ టు పాయింట్ చదివారు, తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ వస్తున్నారు. జస్ట్ ఇవి చేయడం వలనే ఇంకా 3 సార్లు రివిజన్ అవుతున్నట్టే కదా. ఇంకా ఎన్నిసార్లు చేయంటే అన్నిసార్లు చేయొచ్చు. ఎంత పర్ఫెక్ట్ అవుతారో చూడండి ఒకసారి. సింగు భూమ్ అడవులు ఏ ప్రాంతంలో కలవు? ఏ ప్రాంతంలో? చోటా నాగ్పూర్. ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం అటవీ శాఖను స్థాపించింది? ఎక్కడ స్థాపించింది? 1864. ఎందుకంటే అక్కడ ఏదైనా తడబడినా, అక్కడ ఏమైనా అర్థం కాకపోయినా ఇక్కడ బిట్స్లలో అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది అన్నట్టు. బస్తర్లోని ముర్యా ఆదివాసుల తిరుగుబాట్లు ఏ సంవత్సరంలో చేశారు? ఈ ముర్యాలు ఎప్పుడు చేసిరు? ఇక డి 1910. ముర్యా 10 ముర్యా ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఈమెకు 5 రూపాయలు, ఆమెకు 5 రూపాయలు. 1910. మురియాకి 5 రూపాయలు, మరియాకి 5 రూపాయలు, 2 కలిపి 10 రూపాయలు. ఓకే. 10 రూపాయలు ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, సిమిలర్గా గుర్తుంటుంది. సాధారణంగా ఆదివాసులు ఏ రకమైన వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తారు? చేస్తారు? పోడు వ్యవసాయం. జార్ఖండ్ రాష్ట్రంలో చోటా నాగ్పూర్లో ముండా ఆదివాసుల కొరకు పోరాడిన వీరుడు ఎవరు? ఈ ముండాకి బీర్సా. బీరిపోయినవే ముండా అంటాం కదా, గట్ల గుర్తుపెట్టుకోరు అంటారు కదా. ముండా అంటే మన దగ్గర అసలు ముండా అనేది అదేంటిది, ఏమంటారు దాన్ని? ముండా అనేది అది అసలు ఏమంటారు? తిట్టు కాదు, అది తిట్టుగానే కాదు పాపం, అట్లా చేసుకున్నారు. అది మన తెలుగులో ఎక్కడికి వస్తుంది? అది యోగ్యతల అర్ధ విపరిమాణము,
అర్ధ సంకోచము అర్ధ వ్యాకోచంలో వస్తుంది అది. ఓకే, ముండా అనేది ఇప్పుడు మనం తిట్టు కింద పెట్టినాం. ఇవి వ్యాకోచం కదా, అందులో మంచి పదాలు గతంలో మంచి ఉన్నాయి అందులో వస్తుంది. ముండా అంటే బీరిపైన ముండా అని గుర్తుపెట్టుకోవాలి. బీరిపైన ముండా అంటే బిర్సా ముండా. ఓకే, ఏదైనా తప్పుగా అనుకోవద్దు, ఎలా గుర్తుపట్టాము అది. ముండా అనేది అసలు తిట్టు కాదు, కానీ ఇండ్లల్లో చాలా వింటాం కదా ముండా అని, అందుకే బిర్సా ముండా. ఓకే, తర్వాత 1879 సంవత్సరంలో మన దేశంలో దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల రైలు మార్గాలు ఏర్పడ్డాయి? ఎప్పుడు 79. నేను ఏం చెప్పినా 18, ఈడొకటి 8 వేస్తే 8 వచ్చు, 8000 ఒకట్లో గుర్తుంటే ఖచ్చితంగా. ఇగో సి 8000 చూసారా. రైలు పట్టాలు కదలకుండా ఉండేలా వాటికి అడ్డంగా వేసే కలప పట్టీలను ఏమంటారు? పట్టీలను స్లీపర్లు అంటారు. పట్టీలు కాళ్ళకేసే పట్టీలు గుర్తుపెట్టుకోరు, స్లీపర్లు. ఓకే, 1910 సంవత్సరం నాటికి దాదాపు ఎన్ని వేల కిలోమీటర్లకు పైగా రైలు మార్గాలు పూర్తి అయ్యాయి? ఎన్ని అయినాయి? 50,000. ఓకే, రైల్వే స్లీపర్లు అవసరమైన కలప ఈ ప్రాంతాల అడవుల నుంచి నరికేవాళ్ళు. ఏ అడవిల నుంచి? ఇగో బి మరియు సి, టెరాయి అండ్ హిమాలయ ప్రాంతం. ఆన్సర్ వచ్చేసి ఇది డి. ఓకే, ఎప్పుడు సింగు భూము అడవులలో సాల్ దొంగలను స్లీపర్లుగా కోయటం కోసం ఆదివాసులను అటవీ శాఖ నియమించుకుంది? బి 1897 మే. సంతాల్ ఆదివాసులు ఈ రాష్ట్రానికి చెందినవారు? డి జార్ఖండ్. ఏ సంవత్సరం జార్ఖండ్లో సంతాల్ ఆదివాసులు తిరుగుబాటు చేశారు? 7వది 1856. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆదివాసులు తిరుగుబాటుని చేశారు? బి 1880, 1922. ఏ సంవత్సరంలో ముండా ఆదివాసుల నాయకుడైన బిర్సా ముండా జైల్లో చనిపోయాడు? ఏది? 1900. ఈయన 1900. నేనేమన్నా ముండా అంటే ఇక్కడ ముండా అంటే ఈ జీరోని గుర్తుపెట్టుకోమన్నా. ఈ జీరో గుర్తుపెట్టుకుంటే ఇవి 2 జీరోలు. ఓకే, ముండకో 0, సంవత్సరానికి 2 జీరోలు. ఓకే, హాస్యంగా గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. 1922లో ఎవరి నాయకత్వంలో అస్సాం రైఫిల్స్ కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వం పంపించింది? ఓకే, పంపించింది. ఏ సాండర్స్. గిరిజన పోరాటం జరిగిన కామావు ప్రాంతము ఏ రాష్ట్రంలో కలదు? ఏ ఉత్తరాఖండ్. కొమరం భీం కాలంలో అడవిలో పశువులను మేపినందుకు, వంటకి కట్టెపుల్లలు సేకరించినందుకు నిజాం ప్రభుత్వం విధించిన పన్ను ఏది? ఏది? సి ఏ మరియు బి. ఇగో జంబు దూప పెట్టినాడు. జంపు చేసి దూప పెట్టి తాగినామని చెప్పారు. ఏదో ఒకటి జంపు చేయాలి. కొమరం భీం అనగానే జంప్ అయిండు కదా, కొమరం భీం జంప్ అయ్యాలి అక్కడ. మస్తు దూప అవుతుందని జంప్ అయిండు. కొమరం భీము దూప అవుతుందని జంప్ అయిండు. గట్ల గుర్తుపెట్టుకోరు. ఓకే, ఆన్సర్ వచ్చేసి సి. ముంబై అహ్మదాబాద్లో ఏ సంవత్సరంలో నూలు మిల్లులు స్థాపించబడ్డాయి? నూలు మిల్లులు బి 1850. 1911 కర్మాగారాల చట్టం ప్రకారం వయోజన పురుష కార్మికులతో రోజుకి ఎన్ని గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు? ఏ 12 గంటలు. చోటానాగ్పూర్ పీఠభూమి ఎక్కడ కలదు? డి జార్ఖండ్. ఈ ప్రాంత విప్లవకారులు దేశభక్తితో స్ఫూర్తి పొంది సీతారామరాజు పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు? 21వది బి బెంగాలీ. అల్లూరి సీతారామరాజు కోసం 1922లో డిసెంబర్లో ఎవరి నాయకత్వంలో అస్సాం రైఫిల్స్ కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వం పంపించింది? డి సాండర్స్. కొమరం భీం ఎవరిని చంపి జైలు శిక్ష నుండి అస్సాంకి పారిపోయాడు? ఏ సిద్దిఖే. మన దేశంలో మొట్టమొదటి నూలు మిల్లుని ఎక్కడ స్థాపించారు? డి ముంబై. 1905 సంవత్సరం నాటికి వస్త్ర పరిశ్రమలో ఎంతమంది కార్మికులు పనిచేసేవాళ్ళు? 25. సి 2.25 లక్షల మంది. బాలగంగాధర తిలక్ బ్రిటిష్ ప్రభుత్వం చేత దేశ బహిష్కరణ అయినప్పుడు ముంబై కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేశారు? బి 6 రోజులు. 1920లో బ్రిటిష్ కాలంలో ఏర్పడిన ముఖ్యమైన సోషలిస్టు కార్మిక సంఘం ఏది? సి గిర్నీ కాంగర్ యూనియన్. ఏ సంవత్సరంలో మద్రాసు అటవీ చట్టం గిరిజనులను అడవిలో స్వేచ్ఛగా తిరగడానికి నిషేధించింది? సి 1882. బ్రిటిష్ నుంచి భారతదేశం వస్తున్న బట్టలపై ప్రభుత్వం విధించిన పన్ను శాతం ఎంత? ఏ 3.5%. కొమరం భీం వీరిని స్ఫూర్తిగా తీసుకున్నాడు? డి సీతారామరాజు బిర్సా ముండా. గిరిజన పోరాట యోధుడు కొమరం భీం ఈ ప్రాంతంలో మరణించాడు? సి ఛత్తీస్గఢ్ అడవులు. మహిళా కార్మికుల సంక్షేమం కోసం చట్టమును ఏ సంవత్సరంలో రూపొందించారు?
సి 1891. గాంధీజీ ప్రభావంతో ఏర్పడిన యూనియన్ ఏది? 33. డి మజ్దూర్ మహాజన్ యూనియన్. మజ్దూరే ఉంటారు, అసలు మజ్జూర్ అని ఇచ్చిండు, మజ్దూర్ ఉంటుంది. మజ్దూర్ మహాజన్ యూనియన్. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆదాయం గణనీయంగా పడిపోయిన సంవత్సరము. మహాత్మా గాంధీ గుర్తుపెట్టుకోరు, మజ్దూర్. ఓకే, మహాత్మా గాంధీ ప్రభావంతో మహాత్మా గాంధీ మజ్దూర్ మహాజన్ అనగానే మహాత్మా గాంధీ గుర్తొస్తాడు. ఓకే, మహాత్మా గాంధీ. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆదాయం గణనీయంగా పడిపోయిన సంవత్సరం. 34. బి 1896. అల్లూరి సీతారామరాజు ఎప్పుడు ఎక్కడ జన్మించాడు? 35. ఏ విశాఖపట్నం జిల్లా పడ్రంగి గ్రామంలో 1897 జూలై 4. ఓకే, తర్వాత నీరు అడవి భూమి అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు? ఇది కూడా వచ్చింది. మనం సింపుల్గా రాస్తామనే వస్తాడు అని అంటాడు, కానీ సింపుల్ కూడా ఇస్తాడు. ఉంటాయి కదా బ్లూ ప్రింట్లో, మనకు తెలుసు కదా కొన్ని సింపుల్ కూడా 5-6 క్వశ్చన్స్ సింపుల్గా ఇస్తాడు. అవి కూడా ఓడగొట్టుకోవద్దు. బి కొమరం భీం కాలంలో భూమి కోసం ఆదిలాబాద్ జిల్లాలోని ఎన్ని గ్రామాలు పోరాటానికి సిద్ధమయ్యాయి? ఎన్ని? 37. బి 12 గ్రామాలు. 1905 సంవత్సరం నాటికి జనపనార పరిశ్రమలో ఎంతమంది కార్మికులు పనిచేసేవాళ్ళు? 38. బి 1.5 లక్షల మంది. ఏ సంవత్సరం నుంచి మిల్లులలో విద్యుత్ బల్బులను బిగించసాగారు? డి 1880. సవర ఆదివాసులు ఏ ప్రాంతానికి చెందినవారు? 40. ఏ ఒడిషా. అల్లూరి సీతారామరాజుని బ్రిటిష్ సైన్యం ఏ గ్రామం వద్ద కాల్చి చంపింది? సి మంప. జంషెడ్ టాటా అనే పారిశ్రామికవేత్త జంషెడ్పూర్లో ఏ కర్మాగారం స్థాపించాడు? బి ఉక్కు కర్మాగారం. 1874 నుంచి 1901 మధ్య కాలంలో క్రింది ఏ గిరిజన జాతికి బిర్సా అనే యువకుడు నాయకత్వం వహించాడు? బి ముండా. ఓకే, అల్లూరి సీతారామరాజు చెప్పిన కదా, బీరిపైన మాయ బిర్సా ముండా, బీరిపైన ముండా అంటే అయిపోతుంది. ఓకే, తప్పుగా అనుకోవద్దు. అల్లూరి సీతారామరాజు ఈ క్రింది ఏ పోలీస్ స్టేషన్పై దాడి చేశాడు? డి పైవన్ని. అడ్డలతీగ నర్సంపేట అన్నవరం, దమ్మనపల్లి కృష్ణాదేవిపేట రాజవొమ్మంగి, చింతాపల్లి రంపచోడవరం. ఓకే, పైవన్ని. ఆన్సర్ వచ్చి పైవన్ని. కొమరం భీము జన్మస్థలంను గుర్తించండి. సి సంకెనపల్లి, కొమరం భీం జిల్లా. సంకెనపల్లి గుర్తుపెట్టుకోవాలి. కొమరం భీం సంఖ్యలు గుద్దుకుంటూ పోయిండు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కొమరం భీం సంఖ్యలు గుద్దుకుంటూ పోయిండు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్రం పోరాటంలో బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ ప్రభుత్వం చేత బహిష్కరణ అయిన సంవత్సరంని గుర్తించండి. 46. సి 1908. మహిళా కార్మికుల చట్టం 1891 ప్రకారం మహిళా కార్మికులతో రోజుకి ఎన్ని గంటలు మించి పని చేయించకూడదు? 47. సి 11 గంటలకు మించి. నిజాం పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు సాగించిన గిరిజనుడు ఎవరు? 48. డి కొమరం భీం. జాతి స్వేచ్ఛ కోసం పోరాడమని కొమరం భీం ఇచ్చిన ఏ పిలుపుకి ఆదివాసులు స్పందించారు? 49. బి జల్ జంగల్ జమీన్. కొమరం భీం తన మిత్రుడైన ఎవరి నుండి రహస్యంగా తమ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు? 55. బి సూరు. సీక్రెట్ సూరు గుర్తుపెట్టుకోరు. ఓకే, సీక్రెట్ సూరు. భారతీయ పారిశ్రామికవేత్తలు సాధించిన గొప్ప విజయాలలో జంషెడ్పూర్ వద్ద స్థాపించిన కర్మాగారం? సి ఉక్కు. 1905 సంవత్సరం నాటికి బొగ్గు గనులలో ఎంతమంది కార్మికులు పనిచేసేవాళ్ళు? 52. ఏ 1,00,000 మంది. బ్రిటిష్ కాలంలో భారత ప్రయోజనాల కోసం స్థాపించిన సంఘం ఏది? 53. సి ఫక్కీ. 1901 మధ్య కాలంలో ముంబైలోని 20 కర్మాగారాల కార్మికుల వేతనాన్ని ఎంత శాతం తగ్గించాయి? బి 12.5%. భారత ప్రభుత్వం మొదటి కర్మాగారాల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించింది? బి 1881. భారత ప్రభుత్వం మొదటి కర్మాగారాల చట్టం ప్రకారం సరికాని దానిని గుర్తించండి. డి వాళ్ళల్లో నెలకు 4 రోజులు సెలవులు ఇవ్వాలి. ఏ సంవత్సరం నాటికి 50,000 కిలోమీటర్లకు పైగా రైలు మార్గాలు పూర్తయ్యాయి? ఏ
1910. భారతదేశంలో యంత్రాల ఆధారిత పరిశ్రమలు ఎప్పటి నుంచి స్థాపించబడ్డాయి? డి 1850. నిజాం ప్రభుత్వము బంబ్రామ్ ధూపపెట్టి అన్న పేరుతో ఇక్కడ జంపు కదా, బంబానిచ్చి మీరు రాయండి. ఇది జంబ, ఇది జంపే, అక్కడ నుంచి జంబనే ఉంది కదా. ఓకే, మీరు రాయండి. ధూపపెట్టె అన్న పేరుతో పన్నులను ఎందుకు వసూలు చేయసాగింది? ఎందుకు చేసింది వసూలు? డి ఏ మరియు బి అడవిలో పశువులను మేపినందుకు, వంటకి కట్టెపుల్లలు సేకరించినందుకు. ఏ మరియు బి. జోడ్ ఘాటిని కేంద్రంగా చేసుకొని ఏ నాయకుడు తన గెరిల్లా పోరాటం ప్రారంభించాడు? గెరిల్లా పోరాటం ఇగో డి కొమరం భీం. రిల్లా ఏదో కొమరం భీం గెరిల్లా. మొదటి ప్రపంచ చెప్పుకుంటా అదే వస్తుంది నోట్లకు. మొదటి ప్రపంచ యుద్ధ కాలం సి 14 నుంచి 18 వరకు. ఓకే, 1914, 1918. జతపరచము గిరిజన జాతి రాష్ట్రం. ఇవి ఇస్తాడు తప్పకుండా. ఓకే, మీరు వినండి. నేను తప్పు పెట్టినా చూడండి ఒక్కసారి. ఒకటోది డి అండి. ఒకటవది డి కరెక్టే పెడుతున్నాను చూడండి. రెండవది ఏ. మూడవది ఈ. నాలుగవది సి. ఐదవది బి. ఏంటిది? బైగా మురియా గోండు భీల్ మధ్యప్రదేశ్. గోండు కోయా కోలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్. సవర ఒడిషా. సంతాల్ జార్ఖండ్. మురియా బస్తర్ తీసుకొని పోతారు. మురియా బస్తర్. ఓకే, ఒకటవది జతపరచం. ఒకటవది సి అండి. ఒకటవది సి అండ్ రెండవది ఏ. మూడవది డి. నాలుగవది బి. ఓకే, నాలుగవది బి. మిల్లులో విద్యుత్ బల్బు బిగించడం 1880. ఓకే, అటవీ శాఖ ఏర్పాటు 1864. బట్ట నూలు పంచదార 14. యంత్ర ఆధారిత పరిశ్రమల స్థాపన. ఓకే, 1850. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఉపయోగపడే వీడియోస్ డిఎస్సి వరకు ఇంకా అన్నీ ఉపయోగపడతాయి టీఆర్టీకి. ఓకేనా? మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 6th నుంచి 10th వరకు ఉన్నాయి. ఈరోజు రాస్తున్నారు. ఇంకా రాయబోయే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. టెట్ రాయబోయే వాళ్ళకు ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.